Hello students, welcome to our video classroom. Subject Computer Science, paper Programming in C, second unit, third chapter, Arrays and Strings. Third chapter, Arrays and Strings. So here today topic is what is array and single dimensional array. టైప్స్ ఆఫ్ అరేస్లో సింగిల్ డైమెన్షనల్ అరేస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మరి అరే అంటే ఏంటి? వాట్ ఈజ్ అరే? ఇన్ ప్రీవియస్ సెషన్స్, ఇన్ ప్రీవియస్ వీడియోస్ we have studied various concepts, looping statements, input output functions, conditional statements and operators. We have written so many programs. You have written a program to find sum of two numbers, area of a rectangle, square of a rectangle, perimeter of a rectangle, find the simple interest, okay, find the biggest of two numbers, biggest of three numbers. So like the find the factorial of a number, GCD of number. Like this we have seen several programs. అంటే ఒక సి లాంగ్వేజ్లో ఒక బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలని మనం చూడడం జరిగింది. బై యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ డూ ద సమ్ వర్క్ టు ద కంప్యూటర్, వీ కెన్ అసైన్ వర్క్స్ టు ద కంప్యూటర్. కంప్యూటర్కి సమ్ వర్క్ అసైన్ చేసే విధంగా ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం జరిగింది. ఈ అన్ని ప్రోగ్రామ్స్లలో కూడా మనము ఒక కామన్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఇన్ ఆల్ ద ప్రోగ్రామ్స్ దెర్ ఇస్ ఎ కామన్ కాన్సెప్ట్. The common concept is that variable. The common concept is variable. In every program we used to declare a variable. ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాంలో కూడా వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు వేరియబుల్స్? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. ఎందుకు వేరియబుల్స్? వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ some constants. Variables are the names that names to the given memory location in the computer memory. అంటే కంప్యూటర్ మెమరీలో కాన్స్టెంట్ స్టోర్ అవుతున్నాయి. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనకు కాన్స్టెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఏందా 2 నెంబర్స్? 10, 20. 10 అనేది ఒక కాన్స్టెంట్, 20 ఒక కాన్స్టెంట్. ఈ 2 నెంబర్స్ కూడా కంప్యూటర్లో ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఆ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తున్నాం. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్. అంటే ఓన్లీ వన్ మెమరీ లొకేషన్ ఒక నేమ్ ఇస్ వేరియబుల్. సో సమ్టైమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఒక స్టూడెంట్కి డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. 5 సబ్జెక్టులలో మార్క్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్ మార్క్స్ ఒక టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 5 సబ్జెక్ట్స్ ఒక టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీరి మోర్లీ 6 వేరియబుల్స్, 5 వేరియబుల్స్ ఈచ్ ఫర్ 1 సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్కి ఒక వేరియబుల్ కావాలి. అదేవిధంగా టోటల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక వేరియబుల్, 6 వేరియబుల్స్ కావాలి. సో వెన్ ఎవర్ దెర్ ఆర్ ద సో మెనీ కాన్స్టెంట్స్, దెర్ ఇస్ ఎ చాయిస్ ఆఫ్ సో మెనీ వేరియబుల్స్. సో వెన్ యూఆర్ రైటింగ్ సో మెనీ వేరియబుల్స్, వెన్ యూఆర్ యూజింగ్ సో మెనీ వేరియబుల్స్, ఆటోమేటికల్లీ దెర్ ఇస్ ద రీడబిలిటీ ప్రాబ్లం. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. సో 6 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఆ ఏ వేరియబుల్ ఏ పర్పస్ కోసం యూజ్ చేసాము అనేది కొద్దిగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ దట్ పర్పస్ వెన్ దిస్ 6 వేరియబుల్స్ ఆర్ ద సేమ్ డాటా టైప్, ఇఫ్ ద 6 వేరియబుల్స్ ఆర్ ద సేమ్ డాటా టైప్, వీ కెన్ యూజ్ ఎ సింగిల్ వేరియబుల్ టు స్టోర్ ది 6 వాల్యూస్. అంటే 6 వేరియబుల్ అంటే 6 టైప్ ఆఫ్ కాన్స్టెంట్ స్టోర్ చేసుకోవడానికి 6 వేరియబుల్స్ అవసరము. సో మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ వాల్యూ అంటే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కంప్యూటర్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఈ 5 సబ్జెక్ట్స్కు ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్టు వాళ్ళ మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. టోటల్ మార్క్స్ కోసం ఒక వేరియబుల్ కావాలి. అంటే ఇట్ ఈస్ ఆల్ ఆర్ ద ఇంటీజర్ వాల్యూస్ ఓన్లీ. మార్క్స్ ఎన్ని వచ్చినట్టు మనం 12 మార్క్స్, 13 మార్క్స్, 15 మార్క్స్ అంటాం. 12.5, 16.5 అట్లా తీసుకోం. పాయింట్స్ని కూడా మనము ఆటోమేటిక్గా ఇంటీజర్లోకి కన్వర్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మార్క్స్ని అంటే దిస్ ఆల్ ఆర్ ద 5 ఇంటీజర్ కాన్స్టెంట్స్.
టోటల్ ఆల్సో ఇంటీజర్. ది 6 ఇంటీజర్ కాన్స్టెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి 6 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేయడానికంటే బదులు ఈ 6 టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ని కూడా ఒకే సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. We can store the 6 variables in a single memory location. Sorry, in a single variable. So they are stored in the different computer memory location. 6 కాన్స్టెంట్స్ ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఒక్కొక్క లొకేషన్లో స్టోర్ అవుతుంది. 6 వాల్యూస్ ఒక్కొక్క లొకేషన్లో స్టోర్ అవుతాయి. కానీ ఈ 6 లొకేషన్స్ కూడా ఒకే నేమ్ మనం ఇవ్వచ్చు. ఇప్పటివరకు ఏం చేస్తాము, ఒక్కొక్క కాన్స్టెంట్ ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, ఒక్కొక్క కాన్స్టెంట్ ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఈ 6 కాన్స్టెంట్స్ 6 మెమరీ సో ఒక్కొక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కు ఈ అని, తెలుగుకు టీ అని, మ్యాథ్స్కు ఎం అని, పీకు ఫిజిక్స్కు పి అని, సిఎస్కు సిఎస్ అని, టోటల్కు టీ అని సింగిల్ వేరియబుల్ ఇచ్చాం, డిఫరెంట్ వేరియబుల్ ఇచ్చాం. సో డిఫరెంట్ వేరియబుల్స్ ఇవ్వకుండా ఇవన్నీ కూడా ఏంటి 5 మార్క్స్. ఇదొకటి టోటల్ మార్క్స్, అది సబ్జెక్ట్ మార్క్స్ కాదు, అది పక్కన పెట్టండి. రిమైనింగ్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్కు ఒకే వేరియబుల్ నేమ్ యూజ్ చేయొచ్చు మార్క్స్ అని. సో దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద డిఫరెంట్ లొకేషన్స్, దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద డిఫరెంట్ కంప్యూటర్ మెమరీ లొకేషన్, బట్ యు ఆర్ గివింగ్ సింగిల్ మెమరీ నేమ్, సింగిల్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ ఇస్ అంటే దే ఆర్ స్టోరింగ్ ద డిఫరెంట్ లొకేషన్స్. దే వన్ వాల్యూ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఇక్కడ దే ఆర్ స్టోరింగ్ ద డిఫరెంట్ మెమరీ లొకేషన్స్, but the name is same. That variable is called as a array. That is called as an array. So what is array? Here what is we are saying that this memory location m is called as array. This variable array అని అంటున్నాం. ఎందుకు ఈ అరేలో ఏమున్నాయి, అన్నీ కూడా 5 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్కి ఒకే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాము. 5 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ స్టోర్ అయినటువంటి మెమరీ లొకేషన్కి ఒకే నేమ్ ఇస్తున్నాము. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ array. That means array is a collection of similar type of data. These all are the integer constants. ఇది ఇక్కడ అరే అని చెప్పేసి దీంట్లో ఇంటీజర్ కాన్స్టెంట్ స్టోర్ చేస్తా సార్, దీంట్లో ఫ్లోట్, దీంట్లో క్యారెక్టర్ అంటే అది అరే కాదు. ఓకే, అరే అని ఇస్తున్నామంటే ఎప్పుడైతే అన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ అవుతాయో, అన్నీ కూడా ఇంటీజర్ అన్న కావాలి, అన్ని ఫ్లోట్ అన్న కావాలి, అన్ని క్యారెక్టర్ అన్న కావాలి, లేదా ఆల్ ఇంటీజర్లో ఆల్ ఇంటూ డేటా టైప్ లేదా లాంగ్ డేటా టైప్ అని ఉండాలి. అంటే ఇఫ్ దే ఆర్ ద సేమ్ ప్రాపర్టీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హోమోజీనియస్ ఎలిమెంట్ అంటాం. సో ద టెక్నికల్ వర్డ్ ఏమంటాం అంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్, అండ్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. Okay, so that is called as an array. That means we can store multiple values in a single array. Multiple values store చేసుకుంటాం. So another important point is that whenever we store multiple values in a single memory variable, automatically continuous memory is allocated. ఈ 5 memory location కూడా continuous గా ఉంటాయి. నేను ఇంతకు టర్మినాలజీలో చెప్పాను, మెమొరీ గురించి డిస్కషన్ చేసినప్పుడు కంప్యూటర్ మెమొరీ మొత్తం కూడా పార్టీషన్గా డివైడ్ అవుతుంది. ఎవ్రీ బైట్ ఆఫ్ మెమొరీ హ్యావ్ అన్ అడ్రస్. కంప్యూటర్లో ఎవ్రీ బైట్ ఆఫ్ మెమొరీ హ్యావ్ అన్ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ మెమొరీ ర్యామ్ 1 GB అనుకోండి. 1 GB అంటే ఎన్ని బైట్స్ ఉంటాయి? 1024 ఇంటూ మెగాబైట్స్, 1024 ఇంటూ కిలోబైట్స్, 1024 ఇంటూ బైట్ అంటే 1024 ఇంటూ 1024 బైట్స్ ఉంటాయి కదా. ప్రతి బైట్కు ఒక నేమ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అ నేమ్ మెమొరీ అడ్రస్. సో జనరల్గా ఇండివిజువల్గా 5 మెమొరీ లొకేషన్స్ క్రియేషన్ చేస్తే ఒక్కొక్క మెమొరీ వేరియబుల్ ఒక్కొక్క లొకేషన్లో ఉంటుంది, డిఫరెంట్ లొకేషన్స్లలో ఉంటాయి. బట్ when you declare array, those 5 variables are 5 memory locations and the continuous location. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెమరీ లొకేషన్ 1001 ఉందనుకోండి, నెక్స్ట్ వన్ ఆటోమేటిక్గా 1003 అవుతుంది. సో 2 ఎక్కడ పోయింది సార్? ఇంటీజర్ 2 బైట్స్ కదా. ఇంటీజర్ 2 బైట్స్ అంటే 1001, 1002 బోత్ ఆర్ అసైన్ టు ద ఫస్ట్ వేరియబుల్. 1003, 1004 బోత్ ఆర్ అసైన్ టు ద సెకండ్ వేరియబుల్. 1005, 1006 are assigned to the third variable. So like that continuous memory is allocated. So that is called as an array. That means an array is a collection of similar type of elements. That means we can store more than one value at a time in a single variable. So continuous memory is allocated all the variables, all the values.
Yes. So how can we, sir? So for example, when there is a single value 10, so whenever I print a, automatically a value access అయింది. So a is equal to 10 అన్నాను. a is equal 10 అని, a is equal a plus 10 అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో వెన్ ఎవర్ దెర్ ఆర్ ద మల్టిపుల్ వాల్యూస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఏమని చెప్పుకున్నాం మనము, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. 10 స్టోర్ చేయొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, లైక్ ద డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ ఐ సే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 విచ్ విల్ బి చేంజ్డ్, ఈ దీని వాల్యూ 10 అవుతుంది, 20 అవుతుందా, దీనికి 20 యాడ్ అవుతుందా, దీనికి 10 యాడ్ అవుతుందా, which will be added 10, ఏ లొకేషన్లో ఉన్న వాల్యూకు 10 యాడ్ అవుతుంది. టు మెయింటైన్ దిస్ వన్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్. సో వీ కెన్ యాక్సెస్ ద వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ యూజింగ్ ఇండెక్స్. సో ఎట్ ద టైం ఎప్పుడైతే అరే వేరియబుల్ ఉందో దాన్ని డైరెక్ట్ ఏ అనకూడదు, ఏమంటాము A0 లేదా A1 A2 A3 A4 అని. A0 అంటే ఫస్ట్ వన్, A0 అని రాస్తాం, మ్యాథ్స్లో రాస్తాం కదా, దీన్ని A1 అంటాం, నెక్స్ట్ A2 అంటాం. సో దిస్ 0, 1, 2 ఆర్ కాల్డ్ యాజ్ సబ్స్క్రిప్ట్స్ ఆర్ ఇండెక్స్. This 0, 1, 2 are called as a subscripts or index. That means in array variables ఉన్న values can be accessed using its index. In C language, index always starts from 0. Index always starts from 0. Okay, simple. An array is a collection of similar type of elements. Each value can be accessed by using its index. So the index starts from 0. So here we have the two types of arrays. They are the single dimensional and two dimensional. Simply చెప్పుకోవాలంటే సార్, సింగిల్ డైమెన్షనల్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఇట్లా ఒకటే వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30, 40. మ్యాథ్స్లో మనము సెట్స్ ఉంటాయి కదా, సమితులు, సెట్స్. ఆ సెట్స్లలో మూలకాలు అంటే ఎలిమెంట్స్ సింగిల్ రోలో ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము అరేస్, సింగిల్ డైమెన్షనల్ అరేస్ అని చెప్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ద టేబుల్ ఆఫ్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60. సో లైక్ దట్, జస్ట్ లైక్ మ్యాట్రిక్స్ టైప్, మాత్రికలో మనం చదువుకుంటాం మ్యాథ్స్లో మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ టైప్ వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే రోస్ కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ అరే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టూ డైమెన్షనల్ అరే. Two-dimensional array. Okay, now today we'll see what is single dimensional or one dimensional array. So generally in a single dimensional array only a list of values can be stored. Only a single list of values can be stored. We require a single index. We can individual elements in the array can be accessed by using a single index. A 0th location ఉందా, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్, ఫోర్త్ లొకేషన్ చెప్తాం. సో మరి అరేని ఎలా డిక్లేర్ చేయాలి, హౌ టు క్రియేట్ డైమెన్షనల్ అరే. నార్మల్గా మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాం సార్, ఇప్పటివరకు డాటా టైప్ యూజ్ చేస్తాం, ఫస్ట్ ఇంటీజర్ ఏ. ఓకే, సిమిలర్లీ హౌ టు డిక్లేర్ an array variable. So generally an array variable declaration tests data type and also we have to mention size of the array. How many values can you store in that array? ఆ వేరియబుల్ మ్యాక్సిమం ఎన్ని వాల్యూ స్టోర్, మినిమం 0, మ్యాక్సిమం ఎన్ని వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అనేది మనం రిప్రజెంట్ చేయాలి. దట్ అరే డిక్లరేషన్ ఇండికేట్ దట్ వాట్ కైండ్ ఆఫ్ అన్ అరే అండ్ హౌ లార్జ్ అన్ అరే వీ వాంట్. అరేలో ఎన్ని వాల్యూ స్టోర్ చేసుకుంటే రిప్రజెంటేషన్ చేస్తాము. ద సింటాక్స్ ఇస్ దిస్ వన్. సో అరే సింటాక్స్ ఇస్ దిస్ వన్. డాటా టైప్, variable name, so this brackets we have to give, so we have to give the square brackets. So in our C language, in a program language, so there is a lot of difference between these brackets and this bracket. So these brackets used to as a parenthesis and add mentioned as a condition. Condition prepare చేసేటప్పుడు పారాంథసిస్ని మెన్షన్ చేసేటప్పుడు ఫర్ లూప్ స్విచ్ అక్కడ మాత్రమే ఈ బ్లాక్స్ స్విచ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తుంది సార్ అంటే ఓన్లీ ఫర్ అరే డిక్లరేషన్. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంది అంటే దట్ ఈజ్ అన్ అరే వేరియబుల్. ఆ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ ఉంది అంటే దాని మీనింగ్ ఆటోమేటిక్ ఏం చెప్పాలన్నా, దట్ ఈజ్ అన్ అరే వేరియబుల్. వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ దట్ వన్.
So in this box we have to mention what is the size. I say that's 10. That means we can store the 10 values in that one. A single variable 10 values కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో 10 అంటున్నామంటే ఫస్ట్ వన్ ఏమైంది a of 0, సెకండ్ వన్ ఏమవుతుంది a1, థర్డ్ వన్ a2, లాస్ట్ వన్ ఏమవుతుంది a of 9 అవుతుంది. అంటే whenever we give the size 10, the index range is from 0 to 9 only, always less than 10. Less than 10. బాగా చూడండి. So here integer specifies the data type. ఇక్కడ this is an example. Integer specifies the data type of the variable. Word marks is the variable name and 10 tells the elements that do type of integer. So here the index starts from 0, marks of 0, first element, marks of 1, second element, like that. The last is the marks of 9. Marks of 9. So that means when the size is 10, index ends with 9. When size is 100, the index ends with 99. When size is n, the index n minus 1. N minus 1. So index ends with n minus 1. That is the size minus 1. So this is called as a declaration of a one dimensional array. Now, sir, జనరల్గా మనము నార్మల్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఓకే, ఆర్ సమ్ టైమ్స్ డిక్లేర్ చేసిన టైంలోనే వాల్యూ అసైన్ చేశాను a ఈజ్ ఈక్వల్ 10 అని. సిమిలర్లీ ఒక వన్ డైమెన్షనల్ అరే అంటే అరేస్ని డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ అసైన్ ఎలా చేస్తాము. సో ఇప్పుడు ఇది అరే వేరియబుల్ అవుతుంది, స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే అరే వేరియబుల్ అవుతుంది. ఇక్కడ వాల్యూస్ ఎలా ఇవ్వాలి 10, 20, 30 అని ఇలా ఇవ్వాలన్నా మన స్క్వేర్ బ్రాకెట్స్ ఏమన్నా కానీ ఇవ్వాలి ఇచ్చాను. ఎస్ వీ హ్యావ్ టు యూజ్ ద కర్ల్ బ్రేసెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇనిషియలైజేషన్ ఆఫ్ అన్ అరే. ఇనిషియలైజేషన్ మీన్స్ ఇట్లా మెమొరీ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, డాటా టైప్ అని చెప్తున్నాం, అదే టైంలో వాల్యూ అసైన్ చేస్తున్నాము, సో ఇంట్ మార్క్స్ ఆఫ్ 5, ఇక్కడ 5 అంటే అరే సైజ్ 5, ఆటోమేటిక్గా మనము 5 వాల్యూస్ ఇవ్వాలి, 38, 65, 45, 75, 35, 5 వాల్యూస్. సో సమ్ టైమ్స్ ఇక్కడ 5 వాల్యూస్ ఇచ్చినాం కదా, సైజ్ మెన్షన్ చేయకుండా నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా సైజ్ 5 తీసుకుంటుంది. Okay, so this is called as an initialization of an array. The array initialized where it is declared. Mentioning the dimension of the array is optional. And the second one, as in the second example, this is the second example. The values ఇచ్చేటప్పుడు size అనేది మెన్షన్ చేయవలసినటువంటి అవసరం లేదు. Okay, so this is called as a so initial one dimensional array. So బాగా గుర్తుంచుకోండి సార్, what is one dimensional array? A collection of list of values. What is array? What is one dimensional array? How to declare one dimensional array? How to one dimensional array అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇంకొక టాపిక్ ఇక్కడ ఒక వన్ డైమెన్షనల్ అరేలో ఉన్నటువంటి వేరియబుల్స్ని ఎలా రీడ్ చేస్తాం, ఎలా ప్రింట్ చేస్తాం, ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి, ఏమేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందో తర్వాత లాస్ట్కి చూద్దాం సార్. అరేస్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత టుడే మాత్రము సార్ వన్ డైమెన్షనల్ అరేలోకి ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో ఒక వాల్యూని రీడ్ చేసినప్పుడు డైరెక్ట్గా స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి %d, %a అన్నాము, అంతే కదా. మరి ఇది అరే వేరియబుల్గా సార్, మరి ఏ లొకేషన్లో స్టోర్ కావాలి, అరే సైజు 10 ఇచ్చినప్పుడు 0 to 9 రేంజ్ ఉంటుంది కదా, మరి ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది వాల్యూ. సో ఆ పర్పస్ కోసం తెలుసుకోవడానికి ఐ గివెన్ వన్ ప్రోగ్రామ్ ఇయర్. సో ఇయర్ I declare an array variable. This is an array variable A5. So your size is 5 and automatically 0, 1, 2, 3, 4 అనే 5 ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ I అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఫస్ట్ నేను డైరెక్ట్ ఎంటర్ ద అరే వాల్యూస్ అన్నాను, 1 by 1 ఎంటర్ చేస్తాడు, ఒక్కొక్కటి ఎంటర్ చేస్తాడు. మరి రీడ్ చేసిన ప్రతిదీ కూడా ఎక్కడ స్టోర్ కావాలి, ఫస్ట్ వాల్యూ వచ్చేసి A of 0th లొకేషన్లో, సెకండ్ వాల్యూ వచ్చేసి A of 1 లొకేషన్లో, థర్డ్ వాల్యూ వచ్చేసి A of 2, ఫోర్త్ వాల్యూ వచ్చేసి A of 3, ఫిఫ్త్ వాల్యూ వచ్చేసి A of 4. అంటే ఎవ్రీ టైం సేమ్ ఉంటుంది. ఏం రాస్తాము, స్కాన్ఎఫ్ %d ampersandl of A of 0. సెకండ్ వాల్యూకు స్కాన్ఎఫ్ %d ampersandl of A of 1. Like that we have to write the 5 scanf functions, but only this is the difference. So for that purpose I am writing this statement scanf %d,
comma ampersand of a of I, where I value is from 0 to 5. We have to execute this statement 5 times, where the I value will be changing for every time. That's why I am taken for loop statement. Initial గా for loop లో I value 0 ఉంటుంది, ఎందుకు index value starts from 0. సో I value always less than 5. ఎందుకు less than 5? అరే సైజ్ ఇస్ 5 కనుక ఇండెక్స్ ఓన్లీ 5 కంటే లెస్ దనే ఉంటుంది కనుక 5 less than 5. I ప్లస్ ప్లస్ ఇనిషియల్లీ 0 ఉంటుంది, నెక్స్ట్ ఇండెక్స్ 1, సో యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్, దట్స్ వై ప్లస్ ప్లస్. I'm writing the scanf function. Similarly, by using scanf function, we have to do the control string data type variable integer, array variable integer data type kanuka we have to use the format %d. Then ampersand a of I. What is the I value initially? 0. First 0, a of 0 location lo store avutundi. Next I plus plus 1 less than 5, yes, a of 1 location lo value store avutundi. Again I plus plus 2 అవుతుంది, 2 less than 5, yes, again a of 2 లో value store అవుతుంది. Like that, whenever I value becomes 5 less than 5, no, it will be terminated. Loop అనేది terminate అవుతుంది. After completion of this loop statement, we can read all the values of the array and will store at the A. Next, I am printing the array elements as it easily. So, printf statement, %d, ampersand, a of I. First I value 0, as it is print out చేస్తున్నాను, I value 1 as it is print out చేస్తున్నాను. So this is a simple program to read the array and print as it is, and does not performing any operations on the arithmetic calculations కానీ డివిజన్స్ కానీ ఏమీ చేయలేదు. ఇక్కడ సింపుల్గా రీడ్ చేసిన యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేసిన. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో మనము రీడ్ చేసినటువంటి ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయడమా, లేదా సమ్ క్యాల్కులేషన్ చేయడమా, అందులో చిన్న ఎలిమెంట్ ఏంది, పెద్ద అవన్నీ కూడా ఈ అరేస్ కాన్సెప్ట్ 2 డైమెన్షనల్ అరేస్ కాన్సెప్ట్ అయిపోయిన ఎండింగ్లో మనం చదువుకుందాం. ఇది 1 డైమెన్షనల్ అరే. నెక్స్ట్ వీడియో మనము 2 డైమెన్షనల్ అరే వీడియో డిస్కషన్ చేసి ఈ అరేస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అని ఒకేసారి ఒకే వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో లెర్న్ దిస్ క్వశ్చన్ కంపల్సరీ, చాలా ఎగ్జామినేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ నేర్చుకోవాలి, పేపర్ మీద రాయాలి. నోట్ మెటీరియల్ ఉన్నప్పటికి కూడా పేపర్ మీద రాయాలి. రాసినటువంటి దాన్ని నాకు వాట్సాప్ చేయండి. ఓకే స్టూడెంట్స్.